రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు వికోట, నంగిలి, కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైన పూల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక ఈరోజు వికోట మార్కెట్లో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 150 రూపాయలు సెంటెల్లో, 145 రూపాయలు, 140 రూపాయలు వచ్చేసి సెంట్ వైటు. ఇక ఐశ్వర్య వచ్చేసి 160 రూపాయలు. ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి 130 నుండి 140 వరకు కూడా పోయింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి ఒక మండీలో వచ్చేసి 180 నుండి 250 దాకా పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇంకో మండీలో వచ్చేసి 220, 230 రూపాయల దాకా రోజా పూలు, కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 170 నుంచి 210 రూపాయల వరకు కూడా ఇంకో మండీలో పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో బంతిపూలు అనేది స్టాక్ అనేది రావడంతో కొద్దిగా ఎక్కువగా రావడంతో రేట్లు అనేవి భారీగా తగ్గినాయని కూడా చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుండి కూడా క్రమంగా బంతిపూల రేట్లు తగ్గిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కిలో ఎల్లో బంతి వచ్చేసి 2 రూపాయలతో నుండి 18, 19 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోయాయి. 1, 2 మాత్రము శాంపుల్ పూలు, 1, 2 బ్యాగులు మాత్రం 22 రూపాయల దాకా ఎల్లో, ఆరెంజ్ పోయినాయి. మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఆరెంజ్ వచ్చేసి 20 రూపాయలు, ఎల్లో వచ్చేసి 20 రూపాయలు, శాంపుల్ పూలు ఒక బ్యాగ్ మాత్రమే 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి 120 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 110 రూపాయలతో ఉండి 120 రూపాయలు. ఇక చాక్లెట్, వైలెట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి కిలో ఐశ్వర్య వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి 150 నుండి 200 రూపాయల దాకా నంగిలి మార్కెట్లో కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 210 రూపాయలు పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో బంతిపూలు వచ్చేసి 5 రూపాయలతో నుండి 18 రూపాయలు, ఆరెంజ్ వచ్చేసి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. శాంపుల్ పూలు 18, 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా 17 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ముఖ్యంగా సేల్స్ లేనందువల్లనే ఈ రేట్లోనే భారీగా తగ్గిపోయాయని కూడా మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి 130 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 125 నుండి 135 దాకా వెళ్ళింది. ఇక ఐశ్వర్య వచ్చేసి 135, చాక్లెట్, వైలెట్ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పేపర్ వైటు, పేపర్ ఎల్లో వచ్చేసి 90 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక చిక్బల్లాపూర్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చిక్బల్లాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 110 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 100 రూపాయలు. ఇక వైలెట్, చాక్లెట్ వచ్చేసి 80 నుండి 90 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు చిక్బల్లాపూర్ మార్కెట్లో కిలో రోస్ వచ్చేసి 150 నుండి 190 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే అక్కడ కూడా డిమాండ్ అనేది తగ్గడంతో రేట్లు భారీగా తగ్గాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు చిక్బల్లాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో బంతిపూలు వచ్చేసి 5 రూపాయలతో ఉండి 15, 16 రూపాయలు ఎల్లో బంతిపూలు, 17, 18 రూపాయలు వచ్చి ఆరెంజ్ బంతిపూలు పలకడం అయితే జరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా బంతిపూలు, చామంతి రేట్లు అనేవి భారీగా తగ్గినాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతులకి అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది కూడా అన్నీ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత లైక్ కానీ, షేర్ కానీ చేసే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి కూడా చేరేకి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మార్కెట్ సమయం వచ్చేసరికి వికోట మార్కెట్లో ఉదయం 11 గంటల 5 నిమిషాలకు వచ్చేసి చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 11 గంటల 30 నిమిషాలకు రోజా పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 12 గంటల 10 నిమిషాలకు బంతిపూల అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్